హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం హనుమాన్ మూవీ క్లైమాక్స్లో హనుమంతుడు శ్రీరాముల వారికి ఇచ్చిన మాట ఏమిటి, హనుమంతుల వారికి విభీషణుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, అలాగే హనుమంతుడు శక్తిలో ఉన్న మణి పగిలిన తర్వాత మేల్కొన్న రాక్షసులు ఎవరు, అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అండ్ ఇంకా ప్రశాంత్ వర్మ చెప్పినట్లు మొత్తం 12 మంది సూపర్ హీరోస్లో హనుమాన్ అధీరాలను తీసేస్తే ఇంకా మిగిలిన ఆ 10 మంది ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ మెయిన్ టాపిక్. ముందుగా ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్స్ తెలియాలంటే మనం యుగాల గురించి తెలుసుకోవాలి. అలాగే ఆ యుగాలలో జన్మించిన అవతారాల గురించి కూడా తెలుసుకోవాలి. ముందుగా మన హిందూ పురాణాల ప్రకారం మొత్తం 4 యుగాలు ఉన్నాయి. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అండ్ ఫైనల్గా కలియుగం. ఈ యుగాలలో ప్రతి యుగంలో శ్రీ మహావిష్ణువు చెడుని సంహరించడానికి వివిధ రూపాల్లో జన్మిస్తాడు. మొదటగా సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు మత్స్య, కూర్మ, వరాహ అండ్ నరసింహ అవతారాలలో జన్మిస్తాడు. అండ్ తర్వాత రెండవ యుగమైన త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు వామన, పరశురామ, శ్రీరామ అవతారాలలో జన్మిస్తాడు. నెక్స్ట్ మూడవ యుగమైన ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు బలరామ, శ్రీకృష్ణ అవతారాలలో జన్మిస్తాడు. అండ్ ఫైనల్గా హిందూ పురాణాల ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న కలియుగంలో చెడుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో జన్మిస్తాడు. దీని మీదనే ప్రస్తుతం మన నాగశ్విన్ ప్రభాసన్నతో కల్కి 2898 అనే మూవీని తీస్తున్నాడు. అయితే మొదట సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడి మనవడైన మహాబలిని వామన అవతారంలో ఓడించడంతో ముగుస్తుంది. తర్వాత త్రేతాయుగం శ్రీరాముడి మరణంతో ముగుస్తుంది. అలాగే ద్వాపర యుగం శ్రీకృష్ణుని మరణంతో ముగుస్తుంది. అండ్ ఫైనల్గా కలియుగం కలిని అంతమందించడంతో ముగుస్తుంది. ఇక టాపిక్లోకి వస్తే 4 యుగాలలో కొంతమంది కొన్ని కారణాల వల్ల దేవుళ్ళ నుండి వరాలు పొంది, కొంతమంది శాపాలు పొంది ఇప్పటికీ చిరంజీవులుగా ఉన్నారని ఒక నమ్మకం. చిరంజీవి అంటే చిరకాలం వర్ధిల్లేవాడు, చావులేనివాడు అంటే ఇమ్మోర్టల్స్ అని మీనింగ్ వస్తుంది. అయితే ఇప్పటికీ మన భూమి మీద ఈ చిరంజీవులు మొత్తం 8 మంది ఉన్నారని మన హిందూ పురాణాలు చెప్తున్నాయి. ఈ 8 మంది చిరంజీవులలో హనుమాన్ మూవీలో మనం చూసిన విభీషణుడు, ఆంజనేయుడు కూడా ఉన్నారు. అలాగే మిగిలిన 6గురిలో అశ్వత్థామ, మహాబలి, వేదవ్యాస, కృపాచార్య, పరశురామ మరియు మార్కండేయులు ఉన్నారు. అయితే ఈ 8 మంది చిరంజీవులుగా మారడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. మొదటగా ఆంజనేయుడు తన చిన్నప్పుడు ఎర్రగా మండుతున్న సూర్యభగవానుడిని మామిడి పండు అనుకొని తినడానికి వెళ్తుంటే కోపం వచ్చిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొడతాడు. దానితో హనుమంతుడు కళ్ళు తిరిగి పడిపోతాడు. దానితో హనుమంతుడి తండ్రి అయిన వాయుదేవుడికి కోపం వస్తుంది. వాయుదేవుడి కోపాన్ని శాంతింపజేయడానికి బ్రహ్మదేవుడు హనుమంతుడికి నీవు ఎప్పుడు చిరంజీవిగా ఉండు అని వరాన్ని ప్రసాదిస్తాడు. అలా హనుమంతుడు చిరంజీవి అవుతాడు. ఇక విభీషణుడి విషయానికి వస్తే అతనిది అసురుల జాతి అయినప్పటికీ తాను అందరిలాంటి వాడు కాదు. తాను ఎప్పుడు తన రాజ్యం పట్ల, తన ప్రజల పట్ల సంక్షేమమే కోరుకునేవాడు. రావణుడు చేసిన తప్పులను కూడా ప్రశ్నించేవాడు. చివరికి రాజ్యం నుంచి బహిష్కరించబడ్డప్పటికీ తన రాజ్య ప్రజల ప్రాణాలను కాపాడడానికి రాముడి దగ్గరికి వెళ్ళి శరణు కోరుతారు. ఇందువలన త్రేతాయుగాంతంలో శ్రీరాముడు వెళ్ళిపోయే తరుణంలో విభీషణుడికి చిరంజీవిగా మిగిలిపో అని ఆశీర్వదించి వెళ్తాడు. దానివల్ల విభీషణుడు చిరంజీవి అవుతాడు. అలాగే మూడవ చిరంజీవి అయిన అశ్వత్థాముడి విషయానికి వస్తే ఇతను వరం వల్ల కాదు, శాపం వల్ల ఇమ్మోర్టల్గా మిగిలిపోతాడు. అశ్వత్థామ అభిమన్యుడికి అతని భార్యకి పుట్టబోయే కొడుకుని కడుపులో ఉండగానే చంపాలనుకుంటాడు. దానివల్ల కృష్ణుడు అశ్వత్థామని నీకు ఈ జన్మలో మరణం సంభవించదు అని శపిస్తాడు. ఇక 4వ చిరంజీవి అయిన మహాబలి విషయానికి వస్తే ఇతను ఒక అసురుడు, కానీ చాలా గొప్పవాడు. దానం కావాలి అని అడిగిన ఎవరిని కూడా లేదు అని అనడు. కానీ మహాబలి భూమిని, స్వర్గాన్ని ఆక్రమించి దేవతలకు ఎక్కడ చోటు లేకుండా చేస్తారు. దానితో దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 5వ అవతారమైన వామన అవతారంలో వచ్చి మహాబలిని తన పాదం కింద అణిచివేస్తాడు. కానీ మహాబలి అమృతం తాగి అమరత్వాన్ని పొందుతాడు. దానివల్ల మరణం లేకుండా మహాబలి చిరంజీవిగా సతలోకానికి వెళ్తాడు. ఈ సతలోకం అనేది సత్పురుషులు ఉండే లోకం. ఇది స్వర్గంలాగే ఉంటుంది. కానీ హిందూ పురాణాల ప్రకారం స్వర్గం ఒక కాలానికి అంతమవుతుంది, కానీ సతలోకం మాత్రం ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది. ఇక 5వ చిరంజీవి అయిన వ్యాసుడి విషయానికి వస్తే వేదవ్యాసుడు మహాభారతాన్ని, పురాణాలని రచించి ప్రతి యుగంలో సామాన్య ప్రజలకి వాటి గురించి తెలియజేయడానికి గణపతి అలాగే శ్రీ మహావిష్ణువులు అతనికి అమరత్వాన్ని ప్రసాదిస్తారు. ఇక 6వ చిరంజీవి అయిన కృపాచార్య విషయానికి వస్తే ఇతను ధర్మాన్ని, న్యాయాన్ని పాటిస్తూ పక్షపాతాలు లేకుండా ఉంటారు. దీనివల్ల మహాభారత యుద్ధానంతరం శ్రీకృష్ణుడు కౌరవుల పక్షాన పోరాడినందున నీకు ఈ యుద్ధం వల్ల కలిగిన గాయాలను ఎప్పటికీ మానకుండా కలియుగాంతం వరకు జీవిస్తావు అని శపిస్తాడు. అందువలన కృపాచార్య చిరంజీవిగా మిగిలిపోతాడు. ఇక 7వ చిరంజీవి అయిన పరశురాముడి విషయానికి వస్తే అతను శివభక్తుడు కావడంతో శివానుగ్రహంతో అమరత్వాన్ని పొందుతాడు. ఇక చివరి చిరంజీవి అయిన మార్కండేయుడి విషయానికి వస్తే ఇతను కూడా శివభక్తుడు. ఇతని చావు రోజున చావు నుండి తప్పించుకోవడానికి శివునికి నిత్యం పూజలు చేస్తూ
అలాగే ఎప్పటికీ శివభక్తుడిగానే ఉండడానికి శివలింగంగా మారిపోతాడు. దీనివల్ల మృత్యుదేవత అయిన యమ ఇతని ప్రాణాలను హరించలేకపోతాడు. ఇక అప్పటి నుండి మార్కండేయ చిరంజీవిగా మారిపోతాడు. ఇలా 8 మంది శాపాలు వరాలతో భూమి మీద చిరంజీవులుగా ఉన్నారు. అయితే హనుమాన్ మూవీ క్లైమాక్స్లో హనుమంతుడు శ్రీరాముకి ఇచ్చిన మాట ఏమై ఉండొచ్చు అంటే, హనుమంతుడికి శ్రీరాముడు అంటే ప్రాణం, అలాగే అతను చిరంజీవి, అలాగే ధర్మం కోసం నిలబడేవాడు. అందుకే శ్రీరాముడు తన తదనంతరం అంటే తదుపరి యుగాల్లో చెడును అంతరించేందుకు తాను ఏదో ఒక రూపంలో వస్తానని, అప్పుడు ఎలాగైతే తనకి ఇప్పుడు రావణ సంహారంలో సాయం చేశావో భవిష్యత్తులో కూడా తనకి అలాగే చెడును సంహరించేందుకు సాయం చేయమని చెప్పి ఉండొచ్చు. దానితో శ్రీరాముడి మరణాంతరం హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి రామజపం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మణి పగిలిపోయి రాక్షసులు నిద్రలేస్తారో అప్పుడు తన ధ్యానం నుండి హనుమంతుడు మేల్కొని మహావిష్ణువు అవతారానికి సాయం చేయడానికి బయలుదేరుతాడు. కానీ దానికంటే ముందు తన రక్తం చుక్కతో తన శక్తులు పొందిన హనుమంతుని కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. ఇక నుండి ఏం జరుగుతుంది అనేది మనం 2025లో రిలీజ్ అయిపోయే జై హనుమాన్ మూవీలో చూడాలి. ఇక ఆంజనేయుడు విభీషణ్కి ఇచ్చిన మాట ఏమై ఉండొచ్చు అనే విషయానికి వస్తే, తన రక్తపు చుక్కతో తయారైన మణిలో తన శక్తులు ఇమిడి ఉంటాయి కనుక ఆ శక్తులు చెడు శక్తుల చేతిలో పడకుండా ధర్మం కోసం నిలబడే వారికి అందేలా చేయమని చెప్పి ఉండొచ్చు. అయితే మరి ఆ పనిని ఆంజనేయుడు డైరెక్ట్గా చేయొచ్చుగా, ఎందుకని విభీషణుడికి ఆ పనిని అప్పగించాడు అనే ఒక డౌట్ రావచ్చు. దీనికి ఆన్సర్ వచ్చేసి, శ్రీరాముడు మరణాంతరం ఆంజనేయుడు చాలా బాధతో ఉంటాడు. మళ్ళీ తాను ఇంకొక అవతారంలో తిరిగి వచ్చేంత వరకు వేచి చూడాలి. అందుకే ఆంజనేయుడు హిమాలయాలకు వెళ్ళి శ్రీరాముడు రాక కోసం ఎదురు చూస్తూ నిత్యం రామజపం చేస్తూ ధ్యానంలో ఉంటాడు. అలా వెళ్ళే క్రమంలో విభీషణుడికి ఈ పనిని అప్పగించి ఉండొచ్చు. నెక్స్ట్, ఆంజనేయుడి శక్తులున్న మణి పగిలిన తర్వాత మేల్కొన్న అసురులు ఎవరై ఉండవచ్చు అని మాట్లాడుకుందాం. ఇక్కడ మేల్కొన్న అసురులు కలి అండ్ అతని సేన అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నామని హిందూ పురాణాలు చెప్తున్నాయి. సో కలియుగంలో ఉండే అసురుడు కలి. ఈ యుగంలో కలి అధర్మం, అసత్యం, అన్యాయాలను బాగా వ్యాపించి ప్రపంచం అంతమొందించేందుకు ప్రయత్నిస్తాడు. దీనిని ఆపడానికి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో జన్మించి కలిని సంహరిస్తాడు. ఇక ఫైనల్గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చే సూపర్ హీరోస్ ఎవరై ఉండొచ్చు, అలాగే ఈ యూనివర్స్ ఎలా ముందుకెళ్తుంది అండ్ ఎండ్ గేమ్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని మాట్లాడుకుందాం. సూపర్ హీరోల విషయానికి వస్తే, ఇప్పుడైతే టోటల్గా 12 సూపర్ హీరోస్ ఉన్నారని ప్రశాంత్ వర్మ చెప్పాడు. దాంట్లో హనుమాన్, అధీరా ఇద్దరిని రివీల్ చేశారు. అండ్ మిగిలిన వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో రివీల్ చేస్తామని ప్రశాంత్ వర్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ అందరు సూపర్ హీరోస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆరిజిన్ స్టోరీతో మూవీ వచ్చే ఛాన్స్ ఉంది. వీటిలో కల్కి అవతారం కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ప్రశాంత్ వర్మ గారు వీళ్ళందరినీ కలిపి ఒక పెద్ద విలన్, మోస్ట్లీ విలన్ కలి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి ఒక విలన్ని తీసుకొచ్చి ఒక పెద్ద ఎండ్ గేమ్ని ప్లాన్ చేసి ఈ యూనివర్స్కి ఒక సెండ్ ఆఫ్ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికాయని అనుకుంటున్నాను. So that's it for this video guys. If you like this video, please do like, share and comment on this video. Don't forget to share this video to your friends. And thanks for watching this video. This is Trinal Palwai signing off.